హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ వేణుగోపాల్. లాస్ట్ వీడియోలో నేను ఒక కంపెనీ యొక్క షేర్లు అనేది ఎలా కొనాలి యూజ్ చేసి ఎన్ఎస్సి యూజ్ చేసి అనేది చెప్పాను. ఇప్పుడు ఈ వీడియోలో ఇంకో మెథడ్ ద్వారా moneycontrol.com వెబ్సైట్ యూజ్ చేసి ఎలా కనుక్కోవాలో, ఎలా ఒక కంపెనీ యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలో చెప్తాను. సో సపోజ్ ఏదైనా ఒక షేర్ తీసుకోండి. సపోజ్ నేను హెచ్డిఎఫ్సి షేర్ తీసుకుంటున్నాను. సో హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్. ఓకే. సో దీని యొక్క షేర్ దీని యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ moneycontrol.com అని ఉంటుంది. సో ఈ moneycontrol.comని యూజ్ చేసి మనం ఫైండ్ అవుట్ చేయవచ్చు. సో ఇక్కడ మనీ కంట్రోల్ వెబ్ దాని మీద ప్రెస్ చేసామనుకోండి, ఈ కంపెనీ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం, దాని యొక్క షేర్ గురించి కానివ్వండి, దాని యొక్క రిజల్ట్స్ గురించి కానివ్వండి, ఏదైనా కానివ్వండి, దాని గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ ఇందులో వస్తుంది. సో దాని కంపెనీ గురించిన మొత్తం ఇన్ఫర్మేషన్ మనం దీంట్లో సెర్చ్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. కోర్ట్, చార్ట్స్, టెక్నికల్స్, వాల్యుయేషన్స్, కార్పొరేట్ యాక్షన్, న్యూస్, ఫైనాన్షియల్స్, యాన్యువల్ రిపోర్ట్, షేర్ హోల్డింగ్, పీర్స్, కంపెనీ ఇన్ఫర్మేషన్. సో ఇదంతా ఉంటుంది. సో ఇక్కడ బీఎస్సీలో ఇదేంటిది అంటే, ఇది బీఎస్సీలో ఈరోజు జరిగిన ట్రేడింగ్, లాస్ట్ ట్రేడింగ్ ప్రైస్. ఓకే. అండ్ ఇదేమో, ఈ రేట్ ఏమో ఎన్ఎస్సిలో లాస్ట్ ట్రేడింగ్ ప్రైస్. దాని పక్కకున్న ఈ సింబల్ ఏంటిదంటే అది డిక్రిమెంట్. ఎంత డిక్రిమెంట్ అయిందనేది పక్కన -40.45. సో 40 రూపీస్ 45 పైసా అనేది లాస్ట్ డేట్లో షేర్ యొక్క రేట్ తోటి కంపేర్ చేసుకుంటే ఈరోజు దాని షేర్ వాల్యూ అనేది 40 రూపీస్ 45 పైసా డిక్రిమెంట్ అయింది. అది ఎంత పర్సంటేజ్ ఈక్వల్ అంటే 2.14%కి ఈక్వల్. ఓకే. సో ఇది ఇన్ఫర్మేషన్. సో దీని పక్కకు వాల్యూమ్ అనేది ఉంటుంది. ఈ వాల్యూమ్ మీద దీని వాల్యూమ్ పక్కకు ఇక్కడ చూడండి 34,03,604 ఉంది. ఓకే. సో ఇక్కడ 34,03,604 ఉంది. అంటే ఈరోజు ఈ 34,03,604 షేర్స్ అనేవి చేతులు మారాయి ఒకరి దగ్గర నుంచి ఇంకొకరి దగ్గరికి. సో ఇక్కడ ఈ 34 lakhs వాల్యూమ్ అనేది ఎలా కౌంట్ చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 10 షేర్లు కొన్నాను. నేను 10 షేర్లు కొన్నాను అంటే అవతల వైపు నుంచి ఇంకెవరైనా 10 షేర్లు అమ్మితేనే నేను 10 షేర్లు కొంటాను. సో ఆ 10 షేర్లు చేతులు మారాయి. అతని దగ్గర నుంచి, వేరే పర్సన్ దగ్గర నుంచి నా చేతిలోకి వచ్చాయి 10 షేర్లు. సో ఈ 10 షేర్లు మాత్రమే మనం వాల్యూమ్ కింద కన్సిడర్ చేస్తాం. అంతేగాని అమ్మిన వ్యక్తి 10 షేర్లు, కొన్న నేను 10 షేర్లు, రెండింటినీ కలిపి 20 షేర్స్ కింద వాల్యూమ్ని కన్సిడర్ చేయరు. సో వాల్యూమ్ అంటే ఏదైనా ఒకటి మాత్రమే తీసుకుంటారు. అమ్మిన 10 షేర్లను కానీ లేకపోతే కొన్న 10 షేర్లను కానీ ఏదైనా ఒకదాన్ని మాత్రమే తీసుకొని వాల్యూమ్ తీసుకుంటారు. అంటే 34,03,604 షేర్లు అమ్మబడ్డాయి. సేమ్ అమౌంట్ ఆఫ్ షేర్లు అనేవి ఎవరో ఒకరు కొన్నట్టు. ఓకే. సో ఇది వాల్యూమ్. సో దాని దగ్గర ఐ సింబల్ అనేది ఉంటుందండి. దాని మీద ఈ కర్సర్ అనేది పెట్టారనుకోండి, మనకి ఇక్కడ యావరేజ్ వాల్యూమ్ అనేది వస్తుంది. యావరేజ్ వాల్యూమ్ అంటే ఈ 5 days, 10 days, 30 days ఉంటుంది. ఈ లాస్ట్ 5 days చూసుకుంటే యావరేజ్ వాల్యూమ్ ఎంత ఉంది? 45,34,700. అంటే లాస్ట్ 5 daysలో, అంటే ఒక్కొక్క డేలో లాస్ట్ 5 days యావరేజ్ దీన్ని క్యాలిక్యులేట్ చేస్తాం. 45,34,700 షేర్లు అంటే ఒక రోజుకి 45,34,700 షేర్లు అమ్మబడ్డాయి ఆర్ కొనబడ్డాయి, ఏదైనా ఒకటి. ఓకే. సో సపోజ్ దీన్ని ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారంటే, సపోజ్ నేను ఏం చేస్తున్నాను, ఒక రోజు ఫస్ట్ రోజు నేను 1 lakh షేర్లు తీసుకున్నాను. ఓకే. దిస్ ఈజ్ ది ఫస్ట్ డే. సెకండ్ డే ఏం చేశాను, మళ్ళీ 50,000 షేర్లు ఉన్నారు. అంటే ఆ వాల్యూమ్ అనేది సెకండ్ డే 50,000. మళ్ళీ థర్డ్ డే ఏమైంది, మళ్ళీ 1 lakh షేర్లు చేతులు మారాయి. ఇదేంటిది థర్డ్ డే. ఫోర్త్ డే ఏంటిది, మళ్ళీ 50,000 షేర్లు చేతులు మారాయి. ఇది ఫోర్త్ డే. సో ఈ టోటల్ కౌంట్ చేస్తే ఎంత, 1,50,000, 2 lakhs, 3 lakhs.
సో టోటల్ 3 lakhs షేర్స్ ఎన్ని డేస్లో? 4 డేస్లో చేతులు మారాయి అన్నమాట. ఓకే, 3 lakhs షేర్లు 4 డేస్లో ఒకరి దగ్గర నుంచి ఇంకొకరి దగ్గరికి చేతులు మారాయి. సో ఇప్పుడు పర్ డే యావరేజ్ ఎంత అంటే 3 lakhs షేర్స్ బై 4 డేస్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 75,000 షేర్స్. అంటే యావరేజ్గా పర్ డేకి 75,000 షేర్స్ అనేవి అమ్మబడ్డాయి ఆర్ కొనబడ్డాయి, ఏదైనా చెప్పవచ్చు. సో ఇది 75,000 షేర్స్ అనేవి పర్ డేకి యావరేజ్ అన్నట్టు. సో దీన్నే మనం ఇక్కడ ఏం చేస్తాం, ఇక్కడ చూపెట్టిన దాంట్లో 45,34,000 అంటే ఈ 5 డేస్లో పర్ డేకి ఇంత యావరేజ్ అయిందన్నట్టు. అంటే ఫస్ట్ డే 2 లక్షలు కావచ్చు, సెకండ్ డే 40 lakhs కావచ్చు, థర్డ్ డే 75 lakhs కావచ్చు, ఎన్నైనా కావచ్చు. కానీ ఈ 5 రోజుల యొక్క యావరేజ్ తీసుకుంటే మాత్రం 45,34,700 షేర్లు అనేవి చేతులు మారాయి. ఓకే, అదే నెక్స్ట్ సపోజ్ లాస్ట్ 10 days క్యాలిక్యులేట్ చేసామనుకోండి, 50,85,016 షేర్స్. అదే లాస్ట్ 1 month క్యాలిక్యులేట్ చేసామనుకోండి, 62,55,541 షేర్స్ అనమాట. అంటే ఇక్కడ లాస్ట్ 30 days యావరేజ్ వాల్యూమ్తో కంపేర్ చేసుకుంటే లాస్ట్ 10 days యావరేజ్ వాల్యూమ్ అనేది తగ్గింది. ఈ లాస్ట్ 10 days యావరేజ్ వాల్యూమ్ని కంపేర్ చేసుకుంటే లాస్ట్ 5 days యావరేజ్ వాల్యూమ్ అనేది తగ్గింది. ఓకే, సో ఈ యావరేజ్ వాల్యూమ్ని బేస్ చేసుకొని కూడా మనం షేర్లు కొనాలా వద్దా అనేది డిసైడ్ అయిపోవచ్చు. ఓకే, సో ఇదొకటి. ఇది ఏంటిది? ఎన్ఎస్ఈలో, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో. అదే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో తీసుకుంటే ఇక్కడ ఈరోజు మారిన చేతులు మారిన షేర్లు ఎన్ని? 157,217. సో ఇక్కడ ప్రెస్ చేసామనుకోండి, లాస్ట్ 5 daysకి 1,57,750, 10 daysకి 1,97,000, 30 రోజులకి 2,85,000. దీన్ని బేస్ చేసుకొని మనం ఈ షేర్లను కొనాలా వద్దా అనేది డిసైడ్ అయిపోవచ్చు. సో ఇది దాని యొక్క వాల్యూమ్, ఎన్ని షేర్లు మారాయి చేతులు ప్రతిరోజు, లేదు అంటే లాస్ట్ 5 రోజులు, లాస్ట్ 10 రోజులు, లాస్ట్ నెల రోజులు. ఇది దీన్ని చూసుకొని మనం కనుక్కోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం మెయిన్గా కంపెనీ గురించి తెలుసుకోవాలంటే చూసుకోవాల్సింది కార్పొరేట్ యాక్షన్. ఇక్కడ కార్పొరేట్ యాక్షన్, CORP యాక్షన్ అనేది ఉంటుంది. ఈ కార్పొరేట్ యాక్షన్ మీద ప్రెస్ చేసామనుకోండి, ఇక్కడ మనం చూడండి షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ అనేది వస్తుంది. ఓకే, సో ఇక్కడ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ అనేది వస్తుంది. దేంట్లో? HDFC దాంట్లో. ఈ ప్రమోటర్స్ ఎంత ఉంది? 0. అదే FII, FPI చూసుకున్నాం అనుకోండి, దీని యొక్క పర్సంటేజ్ ఎంత ఉంది? 70% ఉంది. అండ్ రిమైనింగ్ DIIs చూసుకున్నాం అనుకోండి, 21.45 ఉంది. ఓకే, రిమైనింగ్ అదర్స్ చూసుకున్నాం అనుకోండి 8.38 ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి దీని కింద చూస్తే పీర్స్ కంపారిజన్ అనేది ఉంటుంది. ఈ పీర్స్ కంపారిజన్లో ఈ స్టార్టింగ్ అనేది HDFC అంటే మనం సెర్చ్ చేస్తున్నది. నెక్స్ట్ వచ్చేసి గృహ ఫైనాన్స్, LIC హౌసింగ్ ఫైనాన్స్, ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, ఆవాస్ ఫైనాన్షియల్. ఇవన్నీ ఏంటివి అంటే పీర్ గ్రూప్స్, అంటే ఈ HDFCకి కాంపిటీటర్స్. సో ఈ కాంపిటీటర్స్ తోటి మనం ఈ HDFCని కంపేర్ చేస్తున్నాం అన్నమాట. ఈ HDFCని కంపేర్ చేస్తూ ఉంటే లాస్ట్ ప్రైస్ ఎంత ఉంది, ఎంత పర్సంటేజ్ చేంజ్ వచ్చింది, 52 వీక్ హై ఎంత, 52 వీక్ లో ఎంత, దాని యొక్క మార్కెట్ క్యాపిటల్ ఎంత, లాస్ట్ క్వార్టర్ అంటే లాస్ట్ 3 monthsలో సేల్స్ ఎంత జరిగింది, ఎంత ప్రాఫిట్ వచ్చింది. సో ఈ HDFCని దాని యొక్క కాంపిటీటర్స్ తోటి కంపేర్ చేసి చూసుకుంటాం ఇక్కడ. దాన్నే పీర్స్ కంపారిజన్ అంటారు. ఓకే, సో ఈ పీర్స్ కంపారిజన్లో దాని యొక్క మార్కెట్ క్యాపిటల్ కానీ అన్ని ఏదైనా చూసుకోవచ్చు. ఫస్ట్ మార్కెట్ క్యాపిటల్ ఉంటుంది, నెక్స్ట్ ప్రైస్, సేల్స్, ప్రాఫిట్, అసెట్స్, ప్రైస్ పర్ఫార్మెన్స్, ఏది కావాలన్నా మనం చూసుకోవచ్చు. ఓకే, సో ఇది పీర్స్ కంపారిజన్. సో నెక్స్ట్ పైకి వెళ్ళామనుకోండి, ఇది షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ అయిపోయింది. నెక్స్ట్ ఇది కార్పొరేట్ యాక్షన్. ఇక్కడ కార్పొరేట్ యాక్షన్ దగ్గర మనకు బోర్డు మీటింగ్స్ ఉంటుంది, నెక్స్ట్ డివిడెండ్స్, బోనస్, స్ప్లిట్స్, రైట్స్, AGM అండ్ EGM అంటే యాన్యువల్ జనరల్ మీటింగ్స్.
సో ఇక్కడ బోర్డు మీటింగ్స్ తీసుకున్నాం అనుకోండి, దాని కింద డేట్ ఉంటుంది, ఏ డేట్ రోజు జరిగింది, దాని యొక్క అజెండా ఏంటిది, అంటే ఆ మీటింగ్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటిది అనేది ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అది బోర్డు మీటింగ్స్ గురించి. నెక్స్ట్ డివిడెండ్స్ అనేది ఎంత ఇస్తున్నారు, దాని యొక్క ఎక్స్ డివిడెండ్ డేట్ ఏంటిది. ఓకే, సో సపోజ్ ఒక డివిడెండ్ అనేది ఒక 100% ఇచ్చారనుకోండి, ఎప్పుడైనా డివిడెండ్ అనేది 100% ఇస్తున్నారు అంటే అది షేర్ అమౌంట్కి 100% కాదు, ఆ కంపెనీ యొక్క ఫేస్ వాల్యూకి 100%. సపోజ్ ఒక కంపెనీ యొక్క ఫేస్ వాల్యూ అనేది 2 రూపీస్ ఉంటుంది, 1 రూపీ ఉండొచ్చు, 5 రూపీస్ ఉండొచ్చు, 10 రూపీస్ ఉండొచ్చు. సో డివిడెండ్ 100% అంటే ఇక్కడ డివిడెండ్ ఎప్పుడైనా పర్సంటేజ్లో ఇస్తారు. సపోజ్ ఇక్కడ డివిడెండ్ అనేది 100% ఉందనుకోండి, ఇక్కడ దాని యొక్క ఫేస్ వాల్యూ 5 రూపీస్ ఉంది. సో డివిడెండ్ 100% అంటే పర్ షేర్ వాళ్ళు ఇచ్చేది 5 రూపీస్. ఓకే, ఒక్కో షేర్కి మన దగ్గర ఒక షేర్ ఉందనుకోండి, ఒక్కో షేర్కి డివిడెండ్ 5 రూపాయలు ఇస్తారు. అదే 2 షేర్లు ఉన్నాయనుకోండి 10 రూపాయలు ఇస్తారు. 10 షేర్లు ఉన్నాయనుకోండి 5 10లో 50 రూపాయలు ఇస్తారు. ఓకే, సపోజ్ ఇక్కడ 200% ఉందనుకోండి డివిడెండ్, ఒక షేరు ఫేస్ వాల్యూ 5 రూపీస్ అయితే దానికి 10 రూపాయలు డివిడెండ్ ఇస్తారు. అంటే ఒక షేర్కి 10 రూపాయలు, 2 షేర్లకి 20 రూపాయలు, సో 5 షేర్లకి 50 రూపాయలు. ఓకే, సో అలా కౌంట్ చేసి ఇస్తారు. సో ఇక్కడ దీని పక్కకు ఎక్స్ డివిడెండ్ డేట్ అనేది ఉంటుంది. ఈ ఎక్స్ డివిడెండ్ డేట్ అంటే ఏ డేట్ అయితే ఈ ఎక్స్ డివిడెండ్ డేట్లో మెన్షన్ చేశారో ఆ డేట్ కంటే ఒక రోజు ముందు వరకే మన అకౌంట్లో షేర్లు ఉండాలి. అలా అయితేనే మన షేర్లకు డివిడెండ్ అనేది అప్లికేబుల్ అవుతుంది. ఒకవేళ ఎక్స్ డివిడెండ్ డేట్ రోజు కానీ, లేదు అంటే ఎక్స్ డివిడెండ్ డేట్ అయిపోయిన తర్వాత కానీ మనం షేర్లు కొంటే మనకు డివిడెండ్ అప్లికేబుల్ కాదు, మనకు డివిడెండ్ అనేది వర్తించదు. సో ఎక్స్ డివిడెండ్ డేట్ అంటే సపోజ్ ఎక్స్ డివిడెండ్ డేట్ అనేది జూలై 20 ఉందనుకోండి, జూలై 19th లోపే మన అకౌంట్లో డీమ్యాట్ అకౌంట్లో షేర్లు అనేది ఉండాలి. అప్పుడు మాత్రమే మన షేర్లకి డివిడెండ్ అనేది ఇస్తారు. ఎక్స్ డివిడెండ్ డేట్ 20 ఉండి ఆ 20 రోజే మనము షేర్లు కొన్నాం అనుకోండి, డివిడెండ్ అప్లికేబుల్ ఉండదు. ఓకే, ఒక రోజు ముందులోపే మనం షేర్లు ఉండాలి. అలాంటి వాటికే మనకు డివిడెండ్ అప్లికేబుల్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ బోనస్. ఈ బోనస్ చూడండి, ఈ బోనస్ కానీ, నెక్స్ట్ స్ప్లిట్స్ కానీ, నెక్స్ట్ రైట్స్ కానీ, నెక్స్ట్ జనరల్ మీటింగ్స్ కానీ. ఓకే, సో ఏదైనా మనం ఇక్కడ చూసి కనుక్కోవచ్చు. నెక్స్ట్ వెళ్తే హిస్టారికల్ ప్రైసెస్ అనేది ఉంటుంది. సో ఓపెన్ ప్రైస్ ఎంత, ఇక్కడ బిఎస్సిలో ఎన్ఎస్సిలో దాని గురించిన ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. దాని యొక్క ప్రైస్ యొక్క ఇన్ఫర్మేషన్ 1 ఇయర్కి, 1 మంత్కి, 2 ఇయర్స్కి, 3 ఇయర్స్కి, 1 వీక్కి. ఓకే, సో కరెంట్ ప్రైస్ ఎంత, సో దాని యొక్క వాల్యూ అనేది పర్సంటేజ్ గెయిన్ అయిందా, డిక్రీజ్ అయిందా, ప్రతి ఒక్కటి ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ దాని మీదకి వెళ్తే దానిపైన ఇక్కడ చూడండి రిజల్ట్స్ ఉంటాయి. ఓకే, ఈ కంపెనీ యొక్క క్వార్టర్లీ రిజల్ట్స్ కావచ్చు, హాఫ్ ఇయర్లీ రిజల్ట్స్ కావచ్చు, 9 months రిజల్ట్స్ కావచ్చు, ఇయర్లీ రిజల్ట్స్ కావచ్చు, మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి కన్సాలిడేటెడ్, నెక్స్ట్ స్టాండ్ ఎలోన్. ఇక్కడ కన్సాలిడేటెడ్, స్టాండ్ ఎలోన్ అనేది 2 డిఫరెంట్. స్టాండ్ ఎలోన్ అంటే ఆ యొక్క కంపెనీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంటుంది. ఆ యొక్క కంపెనీకి సంబంధించిన సేల్స్, టర్నోవర్, ప్రాఫిట్, ఎక్స్పెండిచర్స్ అనేవి ఉంటాయి. అదే కన్సాలిడేటెడ్ తీసుకున్నాం అనుకోండి, ఆ యొక్క కంపెనీ మరియు దాని కింద ఉన్నటువంటి సబ్సిడరీ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ సంబంధించినవి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అంటే ఒక కంపెనీ తీసుకున్నాం అనుకోండి, ఆ కంపెనీ కింద ఏవైనా ఇంకా 2-3 కంపెనీస్ పనిచేస్తున్నాయి అనుకోండి, వాటి కింద సబ్సిడరీస్ అంటారు. సో ఈ 4-5 కంపెనీలను కలిపి దాని యొక్క ఇన్ఫర్మేషన్ ఇస్తారు మనకు. ఓకే, సో కన్సాలిడేటెడ్ అండ్ స్టాండ్ ఎలోన్ అంటే ఓన్లీ ఆ యొక్క కంపెనీ, దానికి సబ్సిడరీస్ ఉన్నా కూడా ఆ సబ్సిడరీస్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఓన్లీ ఆ యొక్క కంపెనీస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తారు. అది స్టాండ్ ఎలోన్. ఓకే, కన్సాలిడేటెడ్ మీన్స్ టోటల్ వాటి యొక్క సబ్సిడరీస్తో కలిపి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం. ఓకే,
సో ఇక్కడ చూడండి, ఫస్ట్ క్వార్టర్లీ ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం అనుకోండి. లాస్ట్ క్వార్టర్ మార్చ్ 2020 ఎండింగ్, అంతకుముందు క్వార్టర్ డిసెంబర్ 2019, సెప్టెంబర్ 2019, జూన్ 2019 ఇలా. ఓకే, సో మనము ఫస్ట్ సేల్స్ ఉంటుంది, అదర్ ఇన్కమ్, టోటల్ ఎక్స్పెండిచర్ అండ్ ఈబిఐటి ఉంటుంది. ఓకే, సో ఈబిఐటి అంటే ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్ ట్యాక్స్. ఇంట్రెస్ట్ కానీ ట్యాక్స్లు కానీ తీసేయక ముందు కంపెనీ యొక్క ఇన్కమ్ ఇది ఈబిఐటి మీన్స్. ఓకే, నెక్స్ట్ ట్యాక్సెస్ అంటే ఆ కంపెనీకి సంబంధించిన ట్యాక్సెస్ ఈ క్వార్టర్ ఈ 3 monthsకి ఎంత పే చేశారు. నెక్స్ట్ వచ్చేసి నెట్ ప్రాఫిట్ అంటే ఈ ఇంట్రెస్ట్ ట్యాక్స్లు ఈ రెండూ తీసేయగా రిమైనింగ్ ఎంత మిగిలింది అనేది నెట్ ప్రాఫిట్. సో ఈ నెట్ ప్రాఫిటే మనం ఎప్పుడైనా చూసుకోవాలి. సో ఈ నెట్ ప్రాఫిట్ చూసుకున్నాం అనుకోండి, ఈ హెచ్డిఎఫ్సికి మార్చ్ 2020కి 2723 crores ఉంది. ఓకే, అదే అంతకుముందు డిసెంబర్ 2019లో చూసుకున్నాం అనుకోండి, అది 2544 crores ఉంది. సెప్టెంబర్ 2019లో తీసుకున్నాం అనుకోండి 9500 crores ఉంది. ఓకే, సో ఈ ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకొని కూడా మనం ఆ కంపెనీ యొక్క నెట్ ప్రాఫిట్ని బేస్ చేసుకొని ఆ కంపెనీ యొక్క షేర్లు కొనాలా వద్దా అనేది డిసైడ్ చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఈ ఇన్కమ్ స్టేట్మెంట్ పక్కకు బ్యాలెన్స్ షీట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ క్యాష్ ఫ్లో. ఓకే, సో ఈ ఇన్కమ్ స్టేట్మెంట్లో 3 quarterly ఉంటుంది, హాఫ్ ఇయర్లీ ప్రెస్ చేస్తే హాఫ్ ఇయర్లీ వస్తుంది, 9 monthsది ప్రెస్ చేస్తే 9 monthsది వస్తుంది, అండ్ యాన్యువల్ మీన్స్ ఇయర్లీ మార్చి 2020, మార్చి 2019, మార్చి 2018 అలా వస్తుంది. ఓకే, సో ఈ యాన్యువల్ చూసుకోండి, ఎవ్రీ ఇయర్ దీని యొక్క నెట్ ప్రాఫిట్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో దీన్ని బేస్ చేసుకొని మనం కొనాలా వద్దా అనేది డిసైడ్ చేసుకోవచ్చు. ఈ కంపెనీకి సంబంధించిన వాల్యుయేషన్, సో స్టాండ్ ఎలోన్లో మళ్ళీ కన్సాలిడేటెడ్లో ఈ మార్కెట్ క్యాపిటల్ ఉంటుంది. నెక్స్ట్ P/E రేషియో. P/E రేషియో అంటే ప్రైస్ ఎర్నింగ్స్ రేషియో. ఓకే, సో ఈ ప్రైస్ ఎర్నింగ్స్ రేషియో మీన్స్ వాట్ ఈస్ ది ప్రైస్ ఎర్నింగ్ రేషియో అంటే ప్రైస్ పర్ షేర్, అంటే ఈరోజు ఆ కంపెనీ యొక్క షేర్ అయితే ఎంతైతే ఉందో అది బై ఎర్నింగ్స్ పర్ షేర్. ఎర్నింగ్స్ పర్ షేర్ అంటే ఇది EPS. ఓకే, సో సపోజ్ ఈ కంపెనీ యొక్క షేరు ఈరోజు 1886 ఉందనుకోండి. ఈ 1886 ఉంటే ఈ 1886 బై ఎర్నింగ్స్ పర్ షేర్ అంటే 102. సో 1886 బై 102 క్యాలిక్యులేట్ చేస్తే మనకు ఈ P/E వాల్యూ వస్తుంది. ఓకే, సో ఈరోజు చూడండి ఎంత ఉంది వాల్యూ. ప్రైస్ పర్ షేర్ ఎంత ఉంది అంటే 1845 ఉంది. ఈ 1845 బై EPS ఎర్నింగ్స్ పర్ షేర్ 102 రూపీస్. ఓకే, సో 1845 బై 102 క్యాలిక్యులేట్ చేస్తే మనకు ఈ P/E రేషియో ఉంటుంది. ఓకే, సో ఈ P/E రేషియోని మనము పీర్ గ్రూప్స్ తోటి కంపేర్ చేసుకోవాలి. పీర్ అంటే కాంపిటీటర్స్, అదే కాంపిటీటర్స్ మీన్స్ ఇండస్ట్రీ P/E. ఈ ఇండస్ట్రీ P/E ఎంత ఉంది 14.69. అంటే ఈ రెండు నియర్లీ సేమ్ వాల్యూ ఉన్నాయి కాబట్టి దీని యొక్క కంపెనీ యొక్క అంటే ఈ రెండు నియర్లీ సేమ్ ఉన్నాయి. సో దీన్ని బేస్ చేసుకొని ఈ కంపెనీ యొక్క షేర్లు అనేవి తీసుకోవాలా వద్దా అనేది డిసైడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది కూడా మన కంపెనీ యొక్క షేర్లు కొనడానికి యూస్ఫుల్ అవుతుంది ఈ ఇన్ఫర్మేషన్. సో ఫస్ట్ వీడియోలో NSEని యూజ్ చేసి NSEని సెర్చ్ చేసి దాని నుంచి కనుక్కోవచ్చు. సెకండ్ ఏంటిదంటే మనీ కంట్రోల్, ఈ యాప్ను ఈ వెబ్సైట్ని యూజ్ చేసి మనము కనుక్కోవచ్చు. మనం ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ కంపెనీ కొడితే ఆ కంపెనీకి సంబంధించింది మనకు వస్తుంది. సో ఇక్కడ చూడండి రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇక రిలయన్స్ కొట్టామనుకోండి ఆ రిలయన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది. ఓకే, సో ఇది మనం చేసే ప్రాసెస్. సో ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ share, like and subscribe. Thank you.